అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబుతో 16వ ఆర్థిక సంఘం సభ్యుల సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు లోకేష్, నారాయణ హాజరయ్యారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల్ని ఆర్థిక సంఘానికి వివరించిన చంద్రబాబు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, సాయంపై చర్చించారు. అంతకుముందు అమరావతి ఫోటో ఎగ్జిబిషన్కు ఆర్థిక సంఘం సభ్యులు వీక్షించారు. సీఎం చంద్రబాబుతో ఆర్థిక సంఘం సభ్యుల భేటీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య లైవ్లో అందిస్తారు. సత్య, దేశంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ఉద్దేశించినటువంటి ఆర్థిక సంఘం 16వ ఆర్థిక సంఘం. ఈ 16వ ఆర్థిక సంఘం నేడు ఏపీలో పర్యటిస్తుంది. నేటి నుంచి ఈ నెల 18వ తారీఖు వరకు కూడా ఈ పర్యటన కొనసాగబోతోంది. కొద్దిసేపటి క్రితం అంటే సచివాలయానికి ఆ 16వ ఆర్థిక సంఘం చైర్మన్ పనగారియా, అదేవిధంగా సభ్యులు కూడా రావడం జరిగింది. వారిని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎదురెళ్లి స్వాగతం పలికారు. వారిని తీసుకువెళ్లిన తర్వాత సీఎం, అదేవిధంగా డిప్యూటీ సీఎం, మంత్రి నారాయణ, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రి లోకేష్, వీరందరూ కూడా 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతుల మీద ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అంతకుముందు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కూడా వారు తిలకించిన పరిస్థితి అయితే ఉంది. సచివాలయంలో ఈరోజు ఎగ్జిబిషన్లో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు, అదేవిధంగా పోలవరం బనకచర్ల ఏదైతే ముఖ్యమంత్రి తన మానసపుత్రికగా చెబుతున్నారో ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ను, అదేవిధంగా అమరావతి నిర్మాణ పైన ఒక వీడియో ప్రజెంటేషన్ కూడా ముఖ్యమంత్రి వారికి చూపించారు. తరువాత రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి, గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం ఏ విధంగా ఆర్థికంగా దిగజారింది, ఏ విధంగా ఆర్థిక సంఘం రాష్ట్రాన్ని ఇతోధికంగా సాయం చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని వారికి అర్థమయ్యే విధంగా ముఖ్యమంత్రి స్వయంగా వారికి వివరించినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాయం అది ఇంకా మరింతగా పెంచే విధంగా సిఫార్సులు చేయాలని కూడా ఆర్థిక సంఘ చైర్మన్ ముఖ్యమంత్రి స్వయంగా కోరినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను కూడా ముఖ్యమంత్రి వారికి వివరించినట్టుగా తెలుస్తోంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సాయం వంటి వాటి అంశాలపైన కూడా ఫైనాన్స్ కమిషన్ సభ్యులకు, అదేవిధంగా చైర్మన్కు కూడా ముఖ్యమంత్రి స్పెషల్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 ఏదైతే ప్రధాని ఏ విధంగా అయితే 2047 విజన్ను తీసుకున్నారో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఏముంటుందనేది కూడా వివరించడం జరిగింది. వివిధ ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వం పాలసీలను కూడా ముఖ్యమంత్రి స్పెషల్గా వాళ్ళకి వివరించినట్టుగా తెలుస్తుంది. ఏమాత్రం రాష్ట్రానికి ఆర్థిక చేయూతీస్తే కనుక ఈ పాలసీలు, అదేవిధంగా ఈ పెట్టుబడులు రాకతో రాష్ట్రం తిరిగి నిలదొక్కుకోగలుగుతుందనే విషయాన్ని ముఖ్యమంత్రి వివరించినట్టుగా తెలుస్తుంది. విభజన అనంతరం రాష్ట్రం ఎదుర్కొన్నటువంటి సమస్యలు మొదలుకొని తదనంతర పరిణామాలు, వైసీపీ హయాంలో రాష్ట్రం ఏ విధంగా ఇబ్బందులు పడింది, 5 ఏళ్ల కాలంలో పడ్డ ఆర్థిక విధ్వంసం ఎలా ఉందనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి వారికి వివరించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి కేంద్రం తగు విధంగా కేటాయింపులు చేసేలాగా ఆర్థిక సంఘం సిఫార్సు చేయాలని కూడా ముఖ్యమంత్రి 16వ ఆర్థిక సంఘాన్ని విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. అటు డిప్యూటీ సీఎం కూడా, అదేవిధంగా మంత్రి నారాయణ, వీరందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ 16వ ఆర్థిక సంఘం నిధుల్లో అర్బన్ లోకల్ బాడీస్కి సంబంధించి షేర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అర్బన్ లోకల్ బాడీస్లో సర్వీసెస్ ప్రజలకు ఇవ్వాలంటే దానికి అవసరమైనటువంటి నిధులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్థిక సంఘ సభ్యులను కోరినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా మరింత ముందుకు రాష్ట్రం వెళ్లాలంటే ఖచ్చితంగా కేంద్ర స్థాయి, అదేవిధంగా ఉండే విధంగా ఆర్థిక సంఘం సిఫార్సు చేయాలని కూడా వారు కోరినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సత్య.